నమస్కారం గురువు గారు. నమస్తే గురువు గారు. మాది మాచర్ల. మేము సురభి శ్రీనివాస్ గారు, మా అక్కయ్య గారు తెడ్లా సుజాత గారికి లింక్ ఇచ్చారంట. మా అక్కయ్య నన్ను, మా వారిని ఇద్దరిని జాయిన్ చేసింది. నా వయసు వచ్చేసి 45 సంవత్సరాలు గురువు గారు. మాది మాచర్ల, పల్నాడు డిస్టిక్ గురువు గారు. మేము ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యేటప్పుడు గురువు గారు చూద్దాములే అని జాయిన్ అయ్యా గురువు గారు. చూశాక అర్థమైంది గురువు గారు. అంటే ఇది చేస్తావా జ్యూసుల మీద ఉండడం అనేది ఈజీ కాదు అనేసేసి ఒక రోజు 2 రోజులు ఆలోచించి చూద్దాము, చూడలేకపోతే ఎస్కేప్ అవుదాం అనుకున్నాం గురువు గారు. ఉన్న వాస్తవం అది. కానీ దిగినాక బయటికి వెళ్ళబుద్ధి కాలేదు గురువు గారు. వీలున్నంత వరకు నవిలే ఏమన్నా వచ్చినా చప్పరిచ్చి ఊసాం గాని నవలకుండా మేనేజ్ చేశాం గురువు గారు. మీరు చెప్పిన మీరు చెప్పిన ప్రకారం ఫుడ్ తీసుకోవటం గాని డై అన్ని ఫాలో అయ్యాం గురుగారు. మాకు ఇప్పుడైతే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురువు గారు. అవి లెవెల్లోకి వచ్చింది. నేను కొంచెం ఇంచు లాస్ కూడా అయ్యాను గురువు గారు. ఒక 4 కేజెస్ దాకా లాస్ అయ్యాను. నాకు నేను మొన్న చెప్పాను కదా గురుగారు, నాకు థైరాయిడ్ వచ్చేసి 12 సంవత్సరాలు అవుతుంది. నైట్ పగులంతా బానే ఉంటది గురుగారు. నైట్ పడుకున్న తర్వాత ఇంక ఈ చేతులు వచ్చేసి ఇంకా లాగుతుంటాయి అన్నమాట. మన అదృష్టం బాగుండి నిద్ర పడితేనేమో ఏమీ తెలీదు. నిద్ర పట్టకపోయిందనుకో ఇంక ఇవన్నీ లాగేస్తుంటాయి. అలాంటిది అది తేడా వచ్చింది గురుగారు. నేను వెయిట్ లాస్ అయ్యాను. నేను రోజు 4, 5 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను గురుగారు. నాతో పాటు వాకింగ్ చేసే ఫ్రెండ్స్ కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా ఏంటి? ఫాస్ట్ గా ఉరుకుతున్నావు మాకంటే మాతో పాటు రాకుండా అనేసేసి అంటున్నారు గురువుగారు. నాకు నాకు మాత్రము కాళ్ళలో చాలా ఎనర్జీ ఉంది గురువుగారు. ఎందుకంటే నడుస్తుంటే కూడా ఇంకా నడవాలి అన్న కోరికతోటి బాగా ఎనర్జీ లెవెల్స్ మాత్రం గురుగారు మీరిచ్చే శివశక్తి వల్ల చాలా ఎనర్జీ లెవెల్స్. నేను మాత్రం ఇంట్లో మీరు ఇచ్చినాక ప్రోగ్రామ్ అయిపోయినాక కూడా నేను ఇంకా మీరిచ్చే ఎనర్జైజేషన్ తీసుకునేటట్లే ఆలోచిస్తాను గురువు గారు. ఇంకా మీరైతే అశ్రద్ధ వృక్షం కింద నుంచి కూర్చోవని ఇస్తే నేను అది మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను గురువు గారు. అసలు అది చాలా బాగుంది. అది తీసుకునేటప్పుడు విపరీతమైన యెల్లో కలర్ వెలుగులో నుంచి ఆ ఆకాశంలో నుంచి మన అశ్వత్థ వృక్షంలో నుంచి సహస్రారంలో నుంచి అట్లా ప్రసరించేటట్టుగా తీసుకుంటుంటే ఆ అనుభూతి నేను మాటల్లో చెప్పలేను గురువు గారు అసలుకి. అది అది తీసుకున్న తర్వాత ఎంత బలంగా ఉంటుందంటే మన ఎనర్జీ లెవెల్స్ రెట్టింపు అవుతున్నాయి గురువు గారు. అసలుకి అది గాకుండా నాకు వయసు రీత్యా 45 గాని నాకు చిన్న బేబీ ఉంది గురువుగారు. 9వ సంవత్సరం అన్నమాట. మీరు చెప్పే క్లాసు ఇంట్లో ఉండి అటెండ్ అవ్వటానికి నాకు వీలు పడింది గానీ, అదే నేను ఆశ్రమానికెళ్ళి అటెండ్ అయ్యే పరిస్థితి కాదు గురువుగారు. పాపాయికి స్కూల్ ఉంటది. అది నాకు కుదరదు. కానీ నేను ఇంట్లో ఉండి రూపాయి ఖర్చు లేకుండా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఇంత ఎనర్జిటిక్‌గా ఉంటే నేను మా వారితో గూడా ఇట్లా ఉంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు గూడా అవలీలగా జేసేస్తామని చెప్పాను గురువుగారు. మాకు చిన్న పాపాయి అన్నమాట. ఆ పిల్ల చుట్టూత తిరగాలి, పని చెయ్యాలి. అది వరకు బాడీ అంతగా సహకరించేది గాదు గురుగారు. కొంచెం మోకాళ్ళ నొప్పులొచ్చినాయి గురుగారు. బ్యాక్ పెయిను, మోకాళ్ళ నొప్పులు ఎట్లనైనా వాకింగ్‌కెళ్ళొచ్చినా గూడా అనీజీగా ఉండేది గురువుగారు. మీరిచ్చిన ఎనర్జీకే నాకు మాత్రం మంచిగా ఎనర్జీ లెవెల్స్ వచ్చాయి గురువుగారు. ఇంకా, ఇంక ఏ ఇంకా నా ఇంక నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు గురువుగారు. నేను మా వారిద్దరం మాత్రం క్లాస్ అటెండ్ అవుతున్నాం. నాకంటే గూడా మా వారిలో మార్పుని నేను ఫుల్‌గా ఎంజాయ్ జేస్తున్నాను గురువుగారు. ఎందుకంటే మొన్న గణపతి మండపంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 11 వరకు మా వారు నాన్ స్టాప్‌గా వర్క్ చేశారు గురుగారు. నేను ఆ రోజు ఆనందం పట్టలేకపోయా. మేమిద్దరం ఆ రోజు అంత వర్క్ చేసినా గూడా
మేము పెరుగుని చిలకొట్టుకొని మజ్జిగ తాగాం గురువుగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. కానీ అందరూ తిన్నావా? తిన్నావా? అని అడుగుతే, తిన్నాము అని చెప్పాం గానీ, మేము తినలేదు ఆ రోజు ఇద్దరం మజ్జిగ తీసుకున్నాం గురువుగారు. ఆ రోజు మీకు క్లాస్‌లో గూడా చెప్పాను. నా మార్పు మీద ఆనందం కంటే, మా వారిలో వచ్చే మార్పు మీద ఆనందమే నాకు చాలా ఎనర్జీ వచ్చింది గురువుగారు. ఆయనొచ్చేసి 103 ఉన్నారు గురుగారు. ఇంచ్ లాస్ అయ్యారు. ఇప్పుడు 97.5 ప్యాంట్లు గాని అన్నీ లూజ్ అయ్యాయి. ఆయన గూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు గురువుగారు. మీ మీటింగ్ కోసం మేము 1000 కళ్ళతోటి మీరు పిలుస్తారని ఎదురు చూస్తున్నాం గురువుగారు. ఇప్పుడు మీరు ఎప్పుడు పిలుస్తారా? ఎప్పుడు పిలుస్తారా? అని ఆయన గూడా బయటికెళ్ళకుండా మీ పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మేమిద్దరం జాయిన్ అయ్యాం. మేమిద్దరం మళ్ళీ కంటిన్యూషన్ అవుతున్నాం గురువుగారు మర్చిపోవాకండి. మేము మళ్ళీ 24 రోజులు మళ్ళీ మేము కంటిన్యూషన్ అవుతాము. ఇప్పుడే గాదు గురువుగారు. మేము లైఫ్ లాంగ్ గూడా ఆహ్, వారానికి 2 రోజులు ఇదే జ్యూస్ ఫాస్టింగ్‌లో ఉంటే మన ఆరోగ్యాలు గాని లెవెల్‌గా ఉంటాయని మేమిద్దరం ఫిక్స్ అయ్యాం. నేను మా వారు. అట్లా కానీ మీరు క్లాసులు పెడితే మాత్రం మీరు లింక్ పెడితే చూసి మళ్ళీ ఎన్ని క్లాసులైనా సదా మీ సేవలో తరించాలని కోరిక గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. గురుపాదారవిందములకు నమస్కారములు. ఇంగా నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది గురువుగారు. చెప్పలేను. మాటల్లో చెప్పలేను నేను. ఎందుకంటే ఆరోగ్యరీత్యా కొంచెం మైనస్‌లో పడిపోయాం గురువుగారు. 40 వచ్చేసరికి ఈ 4, 5 సంవత్సరాల నుంచి అంతకు ముందేమో ఆర్థిక సమస్యల్లో నుంచి బయటపడ్డ తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనం బాగానే ఉన్నాము, ఇబ్బంది లేదన్న తర్వాత ఆరోగ్య సమస్యలు వెంటబడుతున్నాయి గురువుగారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీరున్నారు. మీరు శక్తిపాతం ఇస్తే మాకన్నీ క్లియర్ అయిపోతాయన్న నమ్మకం మాత్రం చాలా ఉంది గురువుగారు. నేను మాటల్లో చెప్పలేను. నేను ఈ 24 రోజులు మేము మళ్ళీ నేను మా హస్బెండ్ ఇద్దరం కంటిన్యూషన్ చేస్తున్నాము. నేను మా వదిన గారు శైలజ ఆవిడ మొన్న చేసి ఆ రోజు ఫోన్ ఆన్ చేయలేదంట. 11 రోజులు దానికి ఆమెని తీసేశారనేసి ఆమె ఆగింది. మళ్ళీ ఆమె నిన్న జాయిన్ అయింది. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు వాళ్ళు గూడా జాయిన్ అయ్యారు. గురువుగారు నా ఫేస్‌లో గూడా గ్లో వచ్చింది గురుగారు. నేను నిన్నగాక మొన్న మా అమ్మ దగ్గరికెళ్తే, "పెళ్లి గాక ముందు ఎలా ఉందో నీ ఫేసు, ఇప్పుడు అట్లా ఉందమ్మా" మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంది గురువుగారు. చాలా ఆనందపడింది. అమ్మ చాలా ఈ స్ట్రక్చర్ అంతా తగ్గింది. బాగున్నావమ్మా. అంటే ఆమె గూడా ఆధ్యాత్మికంగానే ఉంటది గురువుగారు. మా వదిన క్లాస్‌లో ఉంటే మీ శక్తిపాతాన్ని చూసిద్దంట. మా అమ్మ మళ్ళీ నిన్న ఫోన్ జేసి, మీరు ఇద్దరు మళ్ళీ కంటిన్యూషన్ గాండి క్లాసులని గట్టిగా చెప్పింది గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. రైట్.